యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, దేవుని వైపు చూడండి. ఇస్తున్న ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అనేక మంది ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. అనేక మంది కన్నీళ్లు తొడవబడుతున్నాయి. కష్టాల్లో, నిందల్లో, అవమానాలు ఉన్నవారు విడుదల పొందుతున్నారు. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం, కనపరుస్తున్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. హల్లెలూయా. అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఇస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరగబోతుంది. హల్లెలూయా. దేవుడు మన దగ్గర చూసేది ఏంటంటే విశ్వాసము, నమ్మకము, యథార్థత. ఇవన్నీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకుని వస్తాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ విశ్వాసము గొప్పది. ఏది గొప్పదిగా ఉండాలి? మన డబ్బు, మన బంగారం, మన పలుకుబడి ఇవేవి కాదు. కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితంలో విశ్వాసము గొప్పదిగా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం అనుకున్న కార్యం, మనం అనుకున్న మేలు, మనం అనుకున్నటువంటి శుభకార్యం, మనం అనుకున్న ఉద్యోగం, మనం అనుకున్న వ్యాపారం, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు జరిగించాలంటే నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చూస్తాడు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, నువ్వు అనుకున్నట్లు జరగాలంటే, నువ్వు అనుకున్న మేలు నీకు జరగాలంటే, నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో జరగాలంటే నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి. యేసయ్య నిన్ను చూసినప్పుడు, నేను ప్రార్థనలో గమనించినప్పుడు, నీ విశ్వాసము గొప్పదిగా కనబడినప్పుడు నువ్వు అనుకున్న కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన, ఉపవాసాలు, మొరపెడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ రోజు నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు అంటున్నాడు, నీవు కోరినట్లుగానే నీకు జరగబోతుంది. దేవుని బిడ్డలారా, అనేక విషయాలను అడుగుతున్నావేమో, మొర్రపెడుతున్నావేమో, ప్రభు ఎడల ఆశ కలిగి ఎదురు చూస్తున్నావేమో. ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నువ్వు కోరినట్లు నీకు జరగబోతుంది. ఏ విషయంలో నువ్వు కోరుకున్నావు? కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, నీ వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన జరిగించబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారాగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మీ కుటుంబాలకు వస్తుంది. అనేక మంది దీవించబడబోతున్నారు, బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో జరిగిస్తూ ఉండగా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీరు కోరినట్లుగా దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగా కన్నా ప్రభువా. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి విశ్వాసాన్ని బట్టి వారు అనుకున్న కార్యము జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. ఒక్కొక్కరు దీవించబడి, ఆశీర్వదించబడి, వర్ధిల్లుదురుగాక. నీ కృపలు వాడుకుని బలపరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కార్యం చే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరగబోతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.